అమ్మ చనిపోయిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొడుకు కూడా ఊరేసుకుని చనిపోయినాడు. నేను ఒకటే చెప్తాను అనమాట, కర్మ అనేది మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. ఆయన అది ఇది అనేసి ఆనా కొడుక ఈనా కొడుక అని 1x 2x 3x 4x 5x ప్రెడిక్షన్ అని అప్పుడు నేను చూసి మోసపోయాను అనమాట. అరే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాతే మీరు కామెంట్ పెట్టండి. ఏం లేదు ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను 60,000 అమౌంట్ పోగొట్టుకున్నానని పెట్టాను కదా, దాని కింద ఒక 2-3 అయితే కామెంట్ చేశారనమాట. అన్న నువ్వు యూట్యూబర్ కదా, నువ్వు ఎలా పోగొట్టుకున్నావు అనేసి. అప్పుడు నేను యూట్యూబర్ కాదు ఫ్రెండ్స్, నేను అప్పుడు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు. నాకు పెద్దగా బెట్టింగ్ యాప్స్ గురించి కూడా అవగాహన లేదు. అప్పుడు నాకు వచ్చేసి ఈ ట్రక్ వ్లాగర్ల మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. అప్పుడప్పుడే ట్రక్స్ అయితే నేర్చుకునేవాడిని, ఒక క్లీనర్గా అట్లా వెళ్తుండేవాడిని అనమాట. అప్పుడు నేను వీడియోస్ రెగ్యులర్గా ఎవటి చూసేవాళ్ళంటే, ఫస్ట్లో మీకు థంబ్నెయిల్స్ కనిపించింటారు కదా, ఫస్ట్లో వచ్చేసి మన జగన్ బ్రో ఉన్నాడు కదా, ఆయన వీడియోస్ అయితే ఎక్కువ చూసేవాడిని. తర్వాత వచ్చేసి మన మహేష్ బ్రో ఉన్నాడు కదా, మన ట్రక్ వ్లాగ్స్ మహేష్, ఆయన వీడియోస్ కూడా ఎక్కువ చూసేవాడిని. ఇంకా అట్లా వీడియోస్ చూస్తూ నాకు ఇంట్రెస్ట్ అయితే ఉండేదన్నమాట. ట్రక్ కింద ఇట్లా ట్రక్స్ వీడియోస్ కింద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉండేది. ట్రక్స్ వీడియోస్ చూస్తున్నప్పుడు మధ్యలో ప్రమోషన్లు అయితే చేసేవాళ్ళు అనమాట. ఫస్ట్ వచ్చేసి మన జగన్ బ్రో కూడా ప్రమోషన్లు అయితే చేశాడు, అలా మన ట్రక్ వ్లాగ్స్ ప్రమోషన్లు చేశాడు, ఇట్లా అందరూ ప్రమోషన్లు చేశారనమాట. మన తెలుగు ట్రక్ వ్లాగర్లో, తెలుగు కమ్యూనిటీలో ఎవరెవరు వీడియో చేస్తున్నారో చాలా మంది ప్రమోషన్లు అయితే చేశారు. ఇప్పుడు నేను ఫస్ట్లో పట్టించుకోలేదనమాట, ఇవేంటో ప్రమోషన్లులే, మనకి ఆడ బెట్టింగ్లో అమౌంట్ వస్తాయి, మనకి చేత కాదు ఏం కాదు అనేసి సైలెంట్గానే ఉన్నాను. మధ్యలో మన ట్రక్ వ్లాగ్స్ మహేష్ బ్రోకి ఇంకా జగన్ బ్రోకి అయితే కొంచెం కాంట్రవర్సీ అయితే వచ్చినట్లుంది. ఇంకా అప్పుడు వచ్చేసి ఇప్పుడు జగన్ బ్రో ఏమన్నాడంటే, నేను బెట్టింగ్ ప్రమోషన్ చేయను, ఇంకా నాకు అవసరం లేదు ఆ డబ్బులు, ఇంకా నేను కష్టపడి సంపాదించుకొని లారీ అయితే తీసుకుంటాననేసి వీడియో అయితే పెట్టాడనమాట. అప్పుడు ఆయన మీద నాకు ట్రస్ట్ ఎక్కువ వచ్చింది. అప్పుడు నేను ఆయన వీడియోస్ ఎక్కువ ఫాలో కావడం కానీ, ఎక్కువ వీడియోస్ చూడడం కానీ చేసేవాడిని. అప్పుడు మధ్యలో వచ్చేసి మళ్ళీ ప్రమోషన్ చేశాడనమాట. ఇప్పుడు డ్రాగన్ వర్సెస్ టైగరు అటువంటి యాప్లు అయితే ఎక్కువగా అయితే ప్రమోషన్ చేశాడు. అప్పుడు నేను చూసి మోసపోయాను అనమాట. అరే ఇలా కూడా డబ్బులు వస్తాయేమో, 1x 2x 3x 4x 5x ప్రెడిక్షన్ అనేసి చెప్పాడు. అప్పుడు నేను ఆడడం అయితే జరిగింది. అప్పుడే ఒక 60,000 అయితే పోగొట్టుకోవడం జరిగింది. గంతటితో అయితే ఆపేసిన అనమాట. ఆయన ఎప్పుడూ ఆపేశాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నామని చాలా మంది అనుకోవచ్చు, కామెంట్ కూడా చేయొచ్చు. వాళ్ళకి చెప్తున్నాను వినండి, అప్పుడు చేసావు ఇప్పుడు చేసావు అనేది కాదు, దొంగ ఎప్పటికైనా దొంగే, ఎప్పుడు తప్పు ఎప్పటికైనా తప్పే అనమాట. అది ఇప్పుడు ఎప్పుడు చేసినా కానీ కర్మ అనేది ఎప్పటికీ వదిలిపెట్టదు. అంటే బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళందరినీ నేను తిడతాను ఏదో అనుకుంటారు మీరు అని ఎక్స్పెక్ట్ చేసింటే, ఈ వీడియోలోకి వచ్చింటే మాత్రం ఐఎమ్ సారీ అనమాట. నేను ఎవరిని తిట్టను, ఎవరిని కించపరచను, చెప్తున్నాను ఇది తప్పనేసి అంత మాత్రమే. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి చాలా మంది మన ట్రక్ వ్లాగ్స్ మహేష్ బ్రో గురించే ఎక్కువగా అయితే మాట్లాడారు అనమాట. ఆయన అది ఇది అనేసి ఆనా కొడుక ఈనా కొడుక అనేసి చాలా కామెంట్లు. కావాల్సింటే మీరు లాస్ట్ వీడియోలోకి వెళ్ళి చూడండి. వీడియో చూసిన తర్వాత కొందరు అయితే కామెంట్ చేయొచ్చు, అన్న మన ట్రక్ వ్లాగ్స్ మహేష్ అన్న మళ్ళీ పేదలకు సాయం చేస్తున్నాడు కదా, వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు, వీళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు అనేసి. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ అనేది నాకు 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నాకు 30,000 ఇస్తారు అనుకోండి. ఆ 30,000లో నేను ఒక 5,000 ఖర్చు పెట్టేసి నేను అది ఇది అనేసి వీడియోలు పెట్టినంత మాత్రాన అది తప్పు రైట్ అయిపోదు కదా. ఇప్పుడు సహాయం అనేది ఎలా ఉండాలంటే, కుడి చేతితో సహాయం చేసేది ఎడమ చేతికి తెలియదు అంటారు, అట్లయితే ఉండాలన్నమాట సహాయం అనేది. అలా తెలిసినా పర్లేదు కానీ మన సొంత డబ్బులు, అదేదో మనం కష్టపడి ఉంటాం కదా, యూట్యూబ్లోంచి రెవెన్యూ వస్తుంది కదా, వాళ్ళకు మంచి రెవెన్యూ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మ్యాక్సిమం ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి, 1,00,000 వ్యూస్ వస్తే ఎంత లేదన్నా 6,000 నుంచి 7,000 వరకు ఒక వీడియోకి అయితే అమౌంట్ అయితే వస్తుంది అనమాట. అంత అమౌంట్ తీసుకునేటప్పుడు బెట్టింగ్ ప్రమోషన్స్ చేయడం అనేది అది ఒక అనవసరం, అది చాలా పాపం అని కూడా చెప్పుకోవచ్చు. కొందరైతే లక్షలు అయితే పోగొట్టుకొని ఉంటారు. అసలు ఎంత బాధేస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను చూడండి, 60,000 అంటే నేను ఎలా సంపాదించానంటే, డే అండ్ నైట్ బొలెరోకి వెళ్ళేదనమాట. అప్పుడు డే అండ్ నైట్ బొలెరోకి వెళ్ళేది, చామంతి పూలు, పరవందకాయ, పొప్పాయి, ఇంకా దోసకాయ, ఇవన్నీ తోలేవాడిని అనమాట. తోలి కష్టపడి ఎత్తి పెట్టుకున్న డబ్బులు అది. అసలు అది ఒక వారంలో అయితే పోయిందనమాట. అప్పుడు ఆడి మొత్తానికి అయితే రియలైజ్ అయిపోయా, దీంట్లో డబ్బులు రావు, ఇదంతా ఫేక్ ఉంటుంది అనేసి ఆ రోజు అయితే రియలైజ్ అయ్యాను అనమాట నేను. తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన హరీష్ బ్రో, ఆయన కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ అయితే చేశాడు. మన లాస్ట్ ఛానల్లో కూడా చేశాడు. అంతకుముందు పాత ఛానల్ అయితే ఉండేది కదా, ఒక 1,20,000 1,30,000 సబ్స్క్రైబర్స్ ఏమో ఉండేవాళ్ళు. దాంట్లో కూడా బినోమో గురించి ఎక్కువ చెప్పాడనమాట. నేను రెగ్యులర్గా అప్పుడు
ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు అనమాట వీళ్ళు. నేను బాగా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూసేవాడిని, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా నేను వాళ్ళ సబ్స్క్రైబర్ అనమాట. ప్రతి ఒక్క వీడియో అయితే చూసేవాడిని. నేను ఒకటే చెప్తాను అనమాట, కర్మ అనేది మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. ఏదో ఒక పరంగానో ఏదో ఒక విధంగానో ఖచ్చితంగా అయితే చూపిస్తుంది అనమాట. అది చూపించినప్పుడు దాని నుంచి మనం కోలుకోలేము, అసలు కోలుకోలేని దెబ్బ అయితే పడుతుంది అనమాట. కోలుకోవచ్చు, డబ్బులు ఉంది ఈ పొద్దు కోలుకోవచ్చు, మళ్ళీ రేపు నా పొద్దు ఆ కర్మ అనేది మళ్ళీ ఊరికి వదిలిపెట్టదు. ఏదో ఒక విధంగా మనం సంపాదించుకున్న డబ్బులు ఇప్పుడు మన దగ్గర నుంచి 10,000 వాళ్ళు అన్యాయంగా తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ₹1,00,000 పోద్ది అనమాట. అలా ఎంతమంది పోగొట్టుకుని మీకు అంత డబ్బులు ఇచ్చింటారు బెట్టింగ్ ప్రమోషన్లు, అది కొంచెం ఆలోచించండి మీరు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న ఫ్యామిలీకి అయితే చెప్తాను చూడండి. ఇది మధ్య రీసెంట్గా పేపర్లకు కూడా వచ్చిందనమాట. ఇదేం నేను కొత్తగా అల్లుతున్న కథ కాదు, చాలా మందికి తెలిసిన కథనే. ఒక చిన్న ఫ్యామిలీ, అమ్మ నాన్న కొడుకు అనమాట. కొడుకేమో ఇంటర్ అయితే చదువుతుంటాడు, ఇంకా తండ్రి ఏమో దుబాయ్లో అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా తల్లి ఏమో చిన్న చిన్న కూలి పనులకి వెళ్ళి ఇంట్లో అవసరాలకు, వాళ్ళ కొడుకు అవసరాలకు సరిపడా అమౌంట్ సంపాదించుకొని చిన్న ఫ్యామిలీ అనమాట. చాలా ప్రశాంతంగా జరిగే ఫ్యామిలీ. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వాళ్ళ కొడుకు వచ్చేసి బెట్టింగ్ యాప్ వాడడం వల్ల బెట్టింగ్ మీద ఎక్కువ వ్యామోహం అయ్యి తన తండ్రి ఎవరైతే ఉన్నాడో దుబాయ్లో పనిచేస్తుంటాడు కదా, ఆయన వచ్చేసి 8 లక్షలు వాళ్ళ అకౌంట్లో అయితే వేయడం అయితే జరిగింది, కొడుకు అకౌంట్లో. ఆ 8 లక్షల రూపాయలు ఫస్ట్ కొడుకు వచ్చేసి ఫస్ట్ డిపాజిట్ 500 అనగానే 500 రూపాయలు అయితే రీఛార్జ్ చేసినాడంట. తర్వాత వచ్చేసి 500 అయితే పోగొట్టేసినాడు. ఆ 500 పోగొట్టాయి, ఆ 500 సంపాదించాలనే ఉద్దేశంతో ఈ 8 లక్షలు ఏదైతే ఉన్నదో అమౌంట్ అంతా తీసుకెళ్లి బెట్టింగ్ యాప్లో అయితే ఆడాడనమాట. ఆడి తర్వాత వాళ్ళ తల్లికి తెలిసి అమౌంట్ ఏమైపోయింది అనేసి ఎంక్వైరీ చేస్తే బ్యాంకులోకి వెళ్ళి మీ కొడుకు ఈ యాప్ ఈ లింక్ వల్ల మొత్తం అమౌంట్ అయితే పోగొట్టేశారని ఆ తల్లికి చెప్తే, ఆ తల్లి వాళ్ళ తండ్రికి చెప్పాలో ఎట్లా చెప్పాలో అనేసి ఏమీ అర్థం కాక తల్లి ఫ్యాన్కు ఊరేసుకొని అయితే చనిపోయిందనమాట. ఇంకా కొడుకు కూడా అప్పుల పాలైపోయి వాళ్ళకు వీళ్ళకు అప్పులు చేసేసి బయట వాళ్ళ ఫ్యామిలీ పరుపు పోయింది, ఇంకా మా అమ్మ చనిపోయిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొడుకు కూడా ఊరేసుకొని చనిపోయినాడు. ఈ విషయం అంతా వాళ్ళ తండ్రికి తెలిసి అక్కడ దుబాయ్ నుంచి అతను ఇండియాకు వచ్చేసి వాళ్ళ కొడుకును వాళ్ళ తల్లిని చూసేసి తను కుప్పకూలిపోయాడు అనమాట. చాలా ఘోరం అసలు. బెట్టింగ్ ప్రమోషన్స్, ఈ బెట్టింగ్ యాప్లు ఎంత ప్రమాదకరం అంటే మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి చిన్నగా ఆరోగ్యం అయితే నశించిపోతుంది. ఇంకా అదే మనం బెట్టింగ్ జోలికి వస్తే మాత్రం మన ఫ్యామిలీనే రిస్క్లో పడిపోద్ది. మన ఫ్యామిలీనే ఊరేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అనమాట. అందరూ ఈ బెట్టింగ్ యాప్స్కి అయితే చాలా దూరంగా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరు బెట్టింగ్ యాప్స్ జోలికి అయితే పోమాకండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన విజయవాడ ట్రక్ వ్లాగ్స్ అనమాట. ఆయన ప్రసంగం అయితే నేనైతే ఎత్తొద్దని అనుకున్నాను, కానీ ఎందుకు ఎత్తుతున్నానంటే లాస్ట్ టైం మనకు ఒక యాక్సిడెంట్ అయితే అయిందనమాట విజయవాడ ట్రక్ వ్లాగ్స్ ఆయనకు. ఆయన యాక్సిడెంట్ కావడం వల్ల వీడియో పెట్టాడు యూట్యూబ్లో. నాకు సబ్స్క్రైబర్సే దేవుళ్ళు, సబ్స్క్రైబర్స్ లేకుంటే నేను లేను, నాకు బయట సపోర్ట్ కూడా లేదన్నా, మీరే హెల్ప్ చేయాలనేసి ఫోన్పే నెంబర్, అకౌంట్ నెంబర్ అయితే పెట్టారు. అదైతే బాగానే ఉంది. పెట్టిన దాని గురించి నేనేం మాట్లాడను, అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎవరు లేనప్పుడు మనం మన వాళ్ళ మీద, మన చుట్టుపక్కల వాళ్ళ మీద డిపెండ్ కావడం అనేది అది ఎవరైనా సహజం అనమాట. పెట్టిన దానికి నేనేమన్ను, కానీ పెట్టినారు మన వాళ్ళు అయితే చేయగలిగిన కాడికి సహాయం అయితే చేసేసినారు. సహాయం చేసిన తర్వాత ఇక మనోడు మళ్ళీ బెట్టింగ్ ప్రమోషన్ చేశాడు. అది చాలా బాధేసింది అనమాట. చాలా అసలు ఎందుకు చేశాడు అనేసి అనిపించింది. ఆయనకు మరి ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో, మరి సబ్స్క్రైబర్స్ ఏమైపోతే నాకెందుకు అనుకున్నాడో ఏమో, మరి ఆయనకే తెలియాలి. అది కూడా పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి. నేను ఈ ప్లాట్ఫామ్ అయితే డైలీ యూజ్ చేసి లాభాన్ని పొందుతాను. ది బెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ డినామో గురించి. దీంట్లో డెమో అకౌంట్. నేను ఒక క్వశ్చనే అడుగుతాను అనమాట ఆయనని, అసలు ఎందుకు చేశారన్న, అసలు మీ సబ్స్క్రైబర్స్ మన వాళ్ళందరూ నీకు హెల్ప్ చేసినారు, అయినా వాళ్ళ నమ్మకాన్ని నువ్వు పోగొట్టినావు. ఇంకా అదే కాకుండా ఆయన చెప్పాడు అనమాట లాస్ట్లో, ఇది కూడా చెప్తాను, మళ్ళీ వీడియో చేసి ఏమన్నా చెప్పినా చెప్పొచ్చు. ఆయన లాస్ట్లో అయితే మధ్యలో చెప్పాడు అనమాట, ఇది ప్రమాదకరమైంది, ఇది ఆడమాకండి అనేసి. ప్రమాదకరమైందని నీకు తెలిసినప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం కూడా ప్రమాదకరమే కదన్నా. అది ఎంతవరకు కరెక్టు చెప్పండి. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి నువ్వు చేసిన క్లిప్ అది ఎవడు చూడకపోవచ్చు, ఎందుకు నేనే చూడలేదన్నమాట. అది ఆ బెట్టింగ్ ప్రమోషన్ చూసాను, అసలు ఎందుకు ప్రమోషన్ చేశాడబ్బా అనేసి అంతటితో స్కిప్ అయిపోయినా. కానీ అందరూ పూర్తి వీడియో చూడరు కదా, మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తారు. స్కిప్ చేసుకుంటూ నీకు ఎలా తెలుస్తుంది అని నువ్వు చెప్పొచ్చు. నీకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ చూస్తేనే నీకే తెలిసిపోద్ది అనమాట, నా వీడియో స్కిప్ చేస్తూ చూస్తున్నారా, స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూస్తున్నారా అనేసి. నాకు తెలిసినంత మాత్రం నీ వీడియో ఒక 25% వరకు వీడియో అయితే అందరు చూస్తారు. ఇంకా మ్యాక్సిమం 75% అయితే స్కిప్ చేస్తూ ఉండొచ్చు. నేనైతే అట్లా చేస్తాను, నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఒక్కడన్నా నీ వల్ల అయితే నష్టపోయిండరా అనేసి అది దేవుడికి తెలియాలి, ఆడినోడికి తెలియాలి, నీకు కూడా తెలియదు అనమాట.
ఎందుకన్నా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మన సబ్స్క్రైబర్స్ను మోసం చేయడం? అసలు మన సబ్స్క్రైబర్స్ లేకోకుంటే మనం ఈ స్టేజ్లో ఎలా ఉండగలిగే వాళ్ళం చెప్పండి ఒకసారి. అసలు ఈ సబ్స్క్రైబర్స్ మనల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా, మన ఛానల్స్ చూడకోకుండా, మన వీడియోస్ చూడకుండా ఉంటే మనం ఈ స్టేజ్లో ఉండేవాళ్ళమా? మనకంటూ ఒక గుర్తింపు వచ్చిండేదా చెప్పండి. అసలు మనం ఎవరు? ఈ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా, మన వీడియోస్ చూడకుండా, మన వీడియోస్కి లైక్ చేయకోకుండా ఉంటే మనం కూడా అందరి మాదిరి ఎవరో ఎల్లన్నా పుల్లన్నా అట్లా ఉండేవాళ్ళము. కానీ మనల్ని నమ్మి మన వీడియోస్ చూస్తూ, మనల్ని ఎంకరేజ్ చేస్తూ, మనకు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్నారు కదా, వీళ్ళను మోసం చేయడం అనేది చాలా 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 తప్పు అనమాట. మళ్ళీ కొందరు కామెంట్ చేయొచ్చు, అన్న ఆయనదొక్కటితే పెట్టావు, మిగతా వాళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేసింటి నీ దగ్గర లేవా అనేసి. ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాను. నా దగ్గర ప్రతి ఒక్కటి ఇట్లే, ఈయనది ఎలా రికార్డ్ చేసినానో నా దగ్గర ప్రతి ఒక్కటి అట్లాగే రికార్డ్ చేసుకొని ఎత్తిపెట్టుకున్నాను అనమాట. అందరిది పెట్టడం ఎందుకు చెప్పండి. ఇదనమాట ఈ వీడియో. కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బెట్టింగ్ ప్రమోషన్స్కు దూరంగా ఉండండి. బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళను ఎంకరేజ్ చేయమాకండి. టాటా బాయ్.